బులెటిన్లో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే నెల 3న హుస్నాబాద్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు రేవంత్. అలాగే పట్టణ శివార్లో భారీ బహిరంగ సభ కూడా ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను సిపి విజయ్ కుమార్ అలాగే అధికారులు కూడా పరిశీలించారు. బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సర్పంచ్లను వేలంపాట ద్వారా ఎన్నుకుంటే చర్యలు తప్పవని ఈ సందర్భంగా సిపి విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. రాబోయే గ్రామ పంచాయత్ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ డివిజన్లో కూడా ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పనిచేస్తున్నాయి. అక్కడక్కడ ఈ గ్రామాల్లో వేలంపాట వేస్తున్నారు ఏకగ్రీవంగా ఎలక్షన్స్ చేయడానికి అని తెలుస్తుంది. ఇక్కడ కూడా ఈ వేలంపాట పాడడం ఇవంతా చట్టవిరుద్ధము. మొత్తం విలేజ్ అంతా ఎలక్షన్స్ వద్దు, మేమంతా ఏకమతంతో ఎవరో ఒకరు సర్పంచ్ వార్డు మెంబర్స్ అవుతారనేది ఉంటే అది చట్ట ప్రకారంగా రూల్స్ ప్రకారంగా జరగాలి. అది కాకుండా విలేజ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంత ఏదో ఒక వస్తువులు ఇవ్వాలి, ఏదో ఒక ల్యాండ్ ఇవ్వాలి, ఇటువంటి డిమాండ్స్ పెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా మిగతా ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేషన్ వేయకుండా చేయడం ఇవన్నీ చట్ట వ్యతిరేకము. ఎక్కడ కూడా ఇటువంటి వేలంపాట కానీ ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు స్వచ్ఛందంగా నామినేషన్ వేసే వాళ్ళని అడ్డుకోవడం కానీ ఇటువంటివి ఎవరు చేయకూడదని